ఓకే ఓకే. సో అయితే ఒకటి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటి కాదు అని అంటున్నారు, కానీ రాష్ట్రంలో ఒక గోల్మాల్ మాయ జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇప్పుడు కవిత అన్నారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అని చెప్పి, అందుకనే యాక్షన్ లేదని చెప్పి. ఇట్లా చాలా చర్చలు జరుగుతున్నాయి. మీ దగ్గరకు వచ్చినంత మాత్రం ఏం లాభం? ఇప్పుడు ఈ గవర్నమెంటే కదా, సిట్టే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బీజేపీ లీడర్స్ ఫోన్ ట్యాప్ అయినాయని కూడా వాళ్లే కదా చెప్తుంది, ఈ గవర్నమెంటే. ఓన్లీ కాంగ్రెసే కాదు, బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పింది ఈ గవర్నమెంటే కదా అంటారా? ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు అండి, ప్రతి ఒక్కళ్ళకు ట్యాపింగ్ అయినాయని తెలుసు, రికార్డింగ్ అయితే తెలుసు, జాగ్రత్తలు తీసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోకండి, కానీ గడి దారుణంగా ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకున్న లోపలే భార్యతో ఏం మాట్లాడతామండి రాజకీయం. భరత్ గారు సొంత భార్యతోని ఏదైనా, ఉదాహరణకు మీరు ఉన్నారు, నేను ఒక యువకుడు ఉన్నాడు, అప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి కొడుకున్నాడు అనుకుందాం, వాడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, తండ్రి ఫోన్లోకి వెళ్ళి భార్యకు ఫోన్ చేసి అనుకుందాం, ఏం మాట్లాడతారండి? మొన్న ఎవరు చెప్తారు, రెబ్బా పటేల్ అట, మరి అది నిజమెంతో అబద్ధమైతే రెబ్బా పటేల్ ఒక హీరోయిన్ ఉన్నాడట, ఆమెది కూడా రికార్డింగ్ చేసిండట. అంటే మనం వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉంటేనే బెటర్. ఒకవేళ మీరు అన్న వ్యక్తులు హీరోయిన్లు చేస్తే గనక వాళ్ళను పోలీసులు చెప్పేవాళ్ళు కదా, సిట్ విచారణకు వాళ్ళ పోలీసులు ఏం చెప్పరు. పోలీసులు ఎందుకు చెప్తారండి? ఎవరు చెప్పారు మీకు హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ చేశారని? నేను దాంట్లో ఎవరు పెట్టారు నాకు, అంటే ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ లో మాకు డాటా ఇస్తారు కదండి, ఆ జడ్జిల పేర్లు, ఆ పేర్లు. ఎందుకు చేస్తుంటారు హెబ్బా పటేల్ ఫోను? హెబ్బా పటేల్ ఒకటి నేను ఏమంటున్నా అండి, దయచేసి మళ్ళీ ఇవన్నీ సబ్జెక్ట్ పక్కదో పట్టద్దు. తెలంగాణ హైదరాబాద్ హైకోర్టులో సిట్ చేసిన ఒక కౌంటర్ ఉంది, డిస్క్లోజ్ చేయొద్దని చెప్పారు. బాగా ప్రకంపనలు వస్తాయి అని. ఎందుకంటే దాంట్లో ఏంటంటే జుడిషియల్స్ మెయిన్ జడ్జిల టెలిఫోన్ ట్యాపింగ్ అని డైరెక్ట్ హైకోర్టులో చెప్పారు. నేను ఏమంటున్నా అంటే, ఏదైనా సరే ఈ యూనిఫామ్ లో ఉండే ముసుగుల, లైసెన్సెడ్ ముసుగులో వీళ్ళు చేసే అరాచకాలకు అద్దు ఉండాలంటే ఇలా కఠినమైన శిక్షలు పడాలంటారు భరత్. ఇప్పుడు ఎవరి మీద విమర్శించగా చెప్పి ఇంకో ఆడు కాకపోతే ఇంకోటి అక్కడ రాజకీయ నాయకుడు 5 ఏళ్లుండే పనికిరా. నేను ఏమంటున్నానండి, నైతిక విలువలు దిగజారిన విధవలందరూ అక్కడ ఢిల్లీలో పెగాసస్ సుప్రీంకోర్టులో కేసు కూడా అయింది. పెగాసస్ నేను ఏమంటున్నాను భరత్ గారు, తెలంగాణ ముందు కంప్లీట్ కానీ తెలంగాణ అంటే అక్కడ మీరు రోల్ మోడల్. ముందు 2019 ఎలక్షన్స్ అప్పుడే చేశారు, రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని వేశారు కదా సుప్రీంకోర్టు. రాహుల్ గాంధీ కేసు కూడా నడిచింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడ్మిట్ అయింది. ఎస్, పెగాసస్ ద్వారా కొద్దిమంది మీద నిఘా పెట్టాం, కానీ అది సీక్రెట్ సీల్డ్ కవర్ లో ఇచ్చారు రిపోర్ట్. ఎందుకంటే నేను చెప్తాను, రాహుల్ గాంధీ గారు కూడా విదేశాలు పోయినప్పుడు దేశంలో విమర్శిస్తాడు. వాని ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడండి ఆన్లైన్ లో, ఎవరైతే పోలీసర్స్ వీళ్ళందరి పోలీసర్స్ కొడుకులతో కలవటము, ఏదైతే దేశానికి దేశం ముఖ్యమండి. ఒకవేళ ప్రాంతాలన్న రాష్ట్రాలను చిన్న కొడుకు, దేశం కూడా ముఖ్యమే భరత్ గారు. ఈ దేశం రాహుల్ గాంధీ గురించి గారు వాళ్ళ కుటుంబం గురించి రాలేదండి. లక్షలాది మంది అంటే బలిదానాలు చేసి వచ్చిన దేశం ఇది. కాబట్టి అది వేరే విషయం. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఓన్లీ ఒక కుటుంబం గురించి, ఇది బాగా దారుణం అంటున్నా. నేను ఎందుకు అంటున్నానంటే, ఏదో ఒకళ్ళిద్దరి మీద వాళ్ళకు ప్రత్యర్థులున్నారు, ఏదో పాపం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడున్న పీసీ ఏంటంటే ఒక అర్థం ఉంది. కానీ మరి ప్రతి ఒక్కళ్ళని జుడిషియల్ సిస్టమ్ వదలలేదు, సినిమా ఫీల్డ్ ని వదలలేదు, వ్యాపార రంగాలను వదలలేదు. అంటే ఒక యూనిఫామ్ ముసుగుల అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ డైరెక్షన్ ద్వారా జరగకుండా లోకల్ లెవెల్లో ఇప్పుడు వీళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కొద్దిమంది డబ్బులు వసూలు చేశారు వీళ్ళు అని చెప్పారు. ఎవరు? ఈ భుజంగరావు గాని, తిరుపతి గాని, ప్రణీత్ రావు గాని, వాళ్ళు చెప్పకుండా చేశారంటారు. ప్రతిదీ పొలిటికల్ లీడర్షిప్ కాకుండా ఉండొచ్చు కదా? ప్రతిదాని కాకుండా మొత్తం ఉండకపోవచ్చు, కానీ నాకు తెలిసి గత ప్రభుత్వం లేదా రాజకుటుంబం ఉందో, రాజకుటుంబం ప్రమేయం లేకుండా జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సిట్ ఉందండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆఫీసర్ని అపాయింట్ చేస్తారా దీంట్లో? చెప్పండి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు ఎట్లా? ఇప్పుడు ఇలా ఐఏఎస్ ఆఫీసర్ అని, ఐపీఎస్ ఆఫీసర్ అని ఈ సెక్రటరీని ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి? భరత్ గారు, మీరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేస్తున్నామా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మేం చేస్తున్నామా? ప్రభుత్వంలో ఒక స్థానంలో ఉన్న ప్రముఖ వ్యక్తులే కదా ఇవన్నీ సిస్టమ్ ని రన్ చేసేది. కాబట్టి అప్పుడు రాజకుటుంబం ప్రమేయం లేకుండా, రాజకుటుంబ ప్రమేయము పక్కా ఉంది. ఈ అధికారులు, నేను అనేది ఒకటే భరత్ గారు, రాజకీయం కన్నా ఈ యూనిఫామ్ ముసుగుల చేసిరు చూడు,
వీళ్ళకి చూపియాల తడాక. ఓకే ఓకే, మీరు లైన్ లో ఉండండి. మీరు లైన్ లో ఉండండి. అడ్వకేట్ శరత్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు లైవ్ లో. శరత్ గారు, మీరు అన్న వాదనే అంటున్నారు రాకేష్ రెడ్డి గారు, సిబిఐకి ఇవ్వాలి అని చెప్తున్నారు ఆయన. అది కరెక్టేనండి, ఎందుకంటే నేషనల్ పర్స్పెక్టివ్ అవసరం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది ఇతర రాష్ట్రాల్లో కూడా జరగద్దు అని అన్నప్పుడు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దు, అన్ని రాష్ట్రాలలో ఒకే రకమైన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలా ఇన్ డీలింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అని అన్నప్పుడు సిబిఐ ఇస్ ది రైట్ థింగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ ని ఎగ్జామిన్ చేయాలన్నా, దీనికి వాస్తవంలోకి వెళ్లాలన్నా కంపల్సరీగా మనకు సిబిఐ ఎంక్వైరీ కరెక్ట్ అని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను అదే భావనతో ఉన్నాను. వాట్ ఎవర్ హీ సేస్ ఈస్ కరెక్ట్. ఓకే, సో అరుణ్ కుమార్ గారు సార్ నమస్తే. నమస్తే. సో ఈ విషయంలో మీరు మొదటి నుంచి అప్డేటెడ్ గా ఉన్నారు. ఏం తెలుస్తుంది సిట్ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంది? మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేసినట్టున్నారు దీని మీద. ఎగ్జాక్ట్ గా తెలంగాణ గవర్నమెంట్ సిట్ కి అసైన్ చేసింది ఒక వరకు. సిట్ కి ఇదే కేసు, వేరే కేసులు లేవు. సిబిఐ తీసుకువెళ్లి అప్పచెప్తే 100 కేసుల్లో ఇదొక కేసు సార్. ఒక ప్రాబ్లం అవుతుంది. నిజంగా కూడా కమిట్మెంట్ ఉంటే బీజేపీ పార్టీకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ ఖచ్చితంగా స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా సీట్ కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే బాగుంటది. అంతే తప్ప దీన్ని తీసుకుపోయి చేస్తే మళ్ళీ మొదటి నుంచి ఏబిసిడి నుంచి ప్రారంభం అవుతుంది. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి తప్ప అని. నేను ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. రేపు నాకు అక్నాలజ్మెంట్ వస్తే నేను అథెంటికేటెడ్ గా అథారిటేటివ్ గా నేను రిలీజ్ చేయగలుగుతా. ఐ అప్రోచ్ ద పోలీస్ కన్సర్న్ టు ఇష్యూ జీరో ఎఫ్ఐఆర్. హీరోయిన్ల మీద జరిగిన ఇబ్బందుల మీద జీరో ఎఫ్ఐఆర్ ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ సిట్ల మీరు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆ హీరోయిన్లు బయటకు వచ్చి వాళ్ళు చెప్తారు కదా నేను వాళ్ళెవరు మాట్లాడండి, బయట వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? విక్టిమ్స్ ఒకవేళ వాళ్ళ ఫోన్ ట్యాప్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. దయచేసి మీరు ఒక వెర్షన్ మర్చిపోతున్నారు. పరభాష నటిమనులు మన కుటుంబ సభ్యులండి, మాత్రం బలహీనులు. ఏదో వాళ్ళ గురించి వాళ్ళు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని నాకు మొన్న ఇవన్నీ పార్క్ అయ్యే వీడియోస్ అన్ని తిప్పి ఇంక అన్ని బాగా పడతాయండి. ఈ రాష్ట్రం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీకు తెలియదు ఇవన్నీ, మీకు తెలిసినా గానీ ఈరోజు ఓకే ఆనెస్ట్ జర్నలిజం అని అనుకుంటున్నా తప్ప మేము హీరోయిన్ ఏదో కాదు, మా చెల్లెందరి మా కూతుర్లు మా తల్లులు అనుకుంటున్నాం వాళ్ళని. అంటే నేను అనేది ఏంటంటే మనం ఆధారం లేని దేని గురించి సరైన ఆధారం ఎస్పెషల్లీ నేను ఏమంటా అంటే ఫిమేల్ విషయంలో, మహిళల విషయంలో తప్పేముందండి? ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, తప్పేముంది? అమ్మాయి పాపం హీరోయిన్ తెలంగాణలో వచ్చింది, హీరోయిన్ హైదరాబాద్ చేసింది తప్ప ఆమె తప్పు చేసింది అనట్లేదు మేము. అట్లాంటి అమాయక బిడ్డలని, ఆడబిడ్డలని వాళ్ళు ఈ రోజు ఒక ఆధునిక భారతంలో ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకున్న ఆడబిడ్డల్ని ట్యాపింగ్ చేసినట్టు తప్ప ట్యాపింగ్ తప్పేసినట్టు మేము మాట్లాడట్లేదు కదా. కాబట్టి అది మీరు అనేది తప్పు. మీరు అనే వెర్షన్ అది రాజ కుటుంబం వెర్షన్. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరన్నారండి? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడండి? ముఖ్యమంత్రి కాకముందు రక్కులు రావని పేర్లు పెట్టాడు. ఈ రోజు ముఖ్యమంత్రి కాగానే మాటలు మర్చిపోతామండి. మేమేమంటామండి? వాళ్ళు మా కుటుంబ ఆయన ఎక్కడ పెట్టలేదు, రేవంత్ రెడ్డి ఎక్కడ అనలేదు. సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతున్నాము. వాళ్ళు మా కుటుంబ సభ్యులు, ఎవరైనా హీరోయిన్స్ కావచ్చు, సినిమా అంటే మీరు అన్న పేరు రేవంత్ రెడ్డి ఎప్పుడు అనలేదు. అది సోషల్ మీడియాలో కొద్దిమంది ఆపోజిట్ వాళ్ళు, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ వాళ్ళు అట్లా ప్రచారం చేశారు తప్ప. జగన్నాథ్ రావు ఇతను ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఇప్పుడు ఒకటండి, ఇది ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ సమాజానికి ఇది ప్రమాదకరం. రేపు ఎవ్వరు కూడా భార్య భర్తలు కూడా భయపడే రోజులు తీసుకొచ్చిన గత రాజ కుటుంబాన్ని, ఆ రాజ కుటుంబం మాటలు ఇని బానిసల్లాగా భారత రాజ్యాంగం ఇచ్చిన సూపర్ పవర్ అయిన ఒక యూనిఫామ్ ని దుర్వ్యం చేసిన ఈ పెదవులని ఏ రకంగా శిక్షించినా తప్పులేదు. అది నేను చెప్పదలుచుకున్నది. అంటే రేపు ఇది వీళ్ళని శిక్షించలేదు అనుకో భరత్, రేపు ఇప్పుడున్న యూనిఫామ్ మనం శిక్ష పడాలి, దాని వెనుక ఉన్న వాళ్ళు శిక్ష పడాలి. పడలేదు తప్పించుకున్నాకో చట్టం ముసుగులా ఇంకేదైనా ముసుగులా, ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న యూనిఫామ్ మమ్మల్ని ట్యాపింగ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ట్యాపింగ్ జరుగుతుందో జరగట్లేదా ఏమంటారు?
జరుగుతుందండి. ఎందుకు జరుగుతుందా ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే మరి మొన్న జరిగిన దానికి భయపడన్న అఫీషియల్స్ ఆగాలి కదా. ఇప్పుడు ప్రభాకర్, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు వీళ్ళంతా జైలు చూసి వచ్చారు. సో ఇప్పుడు చేస్తున్న అధికారులు వాళ్ళు భయపడాలి కదా. మేము మళ్ళా రిటైర్మెంట్ అయినా సరే జైలు పడతాం. ఇట్లాంటి శిక్షలు సరిపోవు అంటున్నాను. ఇట్లాంటి